దెబ్బతిన్నా అతన్ని మందలిస్తే కనీసం కార్యకర్తల సమయం కోల్పోకుండా ఉండేవారు. మందలించుకోకుండా పరామర్శించడం ఎంతవరకు సబ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు కూడా ఏదైతే కనీసం చెప్పడానికి కూడా వీళ్ళని భాషలో మాట్లాడి కనీసం ప్రాయశ్చిత్తం కూడా పడుకోకుండా పోనీ ఏదో జరిగింది అనుకోకుండా నేను మాట్లాడనే మాట కూడా మాట్లాడకుండా సిగ్గు లేకుండా మళ్ళీ రాత్రి కోర్టులో మళ్ళీ ఏదైతే ఉన్నారో వాళ్ళ భార్య చేత మరి పిటిషన్ వేయడానికి వెళ్ళారు అని అంటే మరి ఏంటి మాట్లాడిన భాష ఏంటి అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. అంబటి రాంబాబుకి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. కపడ్దారు అంబటి రాంబాబు, ఇటువంటి భాష నువ్వు మళ్ళీ మాట్లాడితే కార్యకర్తల సమన్వయం ఏదైతే మేము అధికారంలో ఉండి ఈ రోజున అధికారం లేనప్పుడు మాట్లాడాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక కార్యకర్త ఒక తప్పుడు మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. కానీ చూస్తూ ఊరుకుంటుందని తెలుగుదేశం పార్టీ మీరు అనుకోమాకండి. తప్పనిసరిగా కార్యకర్తలు దానికి గుణపాఠం చెప్తారు. మీరు అధికారం లేకుండా ఉండినట్టుగా మీరు బిహేవ్ చేస్తూ మీరేంటంటే ఉక్రోషమోత్తనంతో మాట్లాడుతున్నారు. మీకు ఎలాగో మళ్ళీ అధికారం రాదు, ప్రజలు 11 సీట్లు కూడా ఎవరన్న సందర్భంగా మీరు ఇటువంటి భాష మాట్లాడుతున్నారు మేము అందరం కూడా అనుకుంటున్నాం. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. మరి నరసరావుపేట ప్రజలు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మేమే కాదు నాయకులుగా ఖండించడం, ప్రజలు కూడా ఇటువంటి భాష మాట్లాడినప్పుడు నియోజకవర్గ ప్రజలు కూడా బహిష్కరించవలసిన పరిస్థితి అంతేనా ఉంది. కనీసం ఇతనికి